మరో ఉత్తరం చూద్దామండి. వెంకటేష్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కలియుగంలో మోక్షం సాధ్యమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మోక్షం రావటానికి యుగంతో సంబంధం లేదు. కృతయుగంలో చాలా మందికి మోక్షం రాలేదు. త్రేతాయుగంలో అంతే, ద్వాపర యుగంలోనూ అంతే. మోక్షం రావటానికి యుగంతో సంబంధం లేదు, మన మనస్సుతో సంబంధం. అయితే తక్కిన యుగాల కంటే కలియుగంలో అడ్డంకులు ఎక్కువ. మనస్సును పాడు చేసే వాతావరణం కలియుగంలో. మన చుట్టూ ఉన్న వాతావరణం భగవంతుణ్ణి చేరటానికి, భగవంతుణ్ణి కొలవటానికి వ్యతిరేకంగానే ఉంది. మనం పరమాత్మను ఆరాధిస్తున్న సమయంలో మన మనస్సు పక్కకు లాగటానికి చాలా సాధనాలు ఉన్నాయి. మనను అడ్డుకునేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి తక్కిన యుగాల కంటే కలియుగంలో కష్టసాధ్యం, అసాధ్యం కాదు. ఇప్పుడు అడవిలోనూ ఊళ్ళు ఒక తీరున్నాయి. ఊళ్ళో ఉన్న వాతావరణం అడవిలో ఉంది, నగరంలోని వాతావరణం పల్లెల్లో ఉంది. కాబట్టి ఫలానా చోట కాదు, నిరంతరం సాధన చేయాలి. ఏ యుగంలోనైనా ఒకే జన్మలో మోక్షం వస్తుందని చెప్పలేదు. పరమాత్మ చెప్పాడు గీతలో, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఎన్నో జన్మల తర్వాత నన్ను చేరుతాడు అన్నప్పుడు ఈ జన్మలో రావచ్చు, రాకపోవచ్చు. అసాధ్యం మాత్రం కాదు, మనసు నిండా అదే భావన పెంచుకోండి. నిరంతరం పరమాత్మనే భావించగలగాలి. ప్రధానమైంది విశ్వాసం. భగవంతుణ్ణి నమ్మగలిగిన నాడు, భగవంతుడే అంతా అనుకోగలిగిన నాడు ఏ యుగంలో మోక్షం వస్తుంది. అంత పెద్ద నారదునికే మోక్షం రావాలంటే, నారదుడు కావాలంటే 3 జన్మలు పట్టింది. మరి మనమేంట? అందువల్ల అసాధ్యమా సుసాధ్యమా అంటే మనస్సును బట్టి, సంకల్పాన్ని బట్టి, దార్ఢ్యాన్ని బట్టి. ధ్రువుడు తపస్సు 6 నెలలు చేశాడు, స్వామి ఇచ్చాడు కదా. అందువల్ల అసాధ్యం లేదు. తపన బాగా పెంచుకోండి, కోరిక బాగా పెంచుకోండి. మోక్షం మీద వేరే కోరిక కాదు, పరమాత్మనే ధ్యానం చేయండి. 10 మందిలో ఉన్న ఎవడు భగవంతుణ్ణి మాత్రమే స్మరిస్తాడో వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. అంటే ఈ లోకంలో ఉండే మోక్షం పొందినవాడు. మోక్షం అంటే ఏమిటి? పరమాత్మను తప్ప మరెవరిని చూడకుండుట కదా. సదా పశ్యంతి సూరయ అంటుంది వేదం. వైకుంఠంలో అందరు భక్తులు పరమాత్మను అలా చూస్తూ ఉంటారు, అంతే. అదే మోక్షం, విడుదల. కాబట్టి ఇక్కడ చూస్తే ఇదే మోక్షం. ఈ లోకంలో ఉండి కూడా పరమాత్మను మాత్రమే ఎవరు చూస్తారో వారంతా ముక్తులే. భగవంతుని ముందర ఉండి కూడా లోకాన్ని చూస్తున్నవారు బద్ధులే కదా. మోక్షానికైనా సంసారానికైనా మనస్సు కారణం. దాన్ని క్రమక్రమంగా అలవాటు చేయండి, పరమాత్మ లగ్నం చేయండి, మోక్షం సాధ్యం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి క్లుప్తంగా సూటిగా